నా పేరు ఆనంద్ గోవిందలూరి. నేను సింగపూర్‌లో ఉంటాను. కానీ పుట్టి పెరిగేదంతా ఇక్కడే. సింగపూర్‌లో లాస్ట్ 28 ఇయర్స్ నుంచి నేను ఉంటున్నాను అక్కడ. అయితే మనకిక్కడ ఆపర్చునిటీ ఏమిటంటే ఓపెన్ ఇన్నోవేషన్. ఓపెన్ ఇన్నోవేషన్ అంటే ఏమిటి? మీరు చేసిన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అది అందరికీ రీచ్ కావాలి. అందరికి రీచ్ కావాలంటే ఎలా అంటే షేర్ చేయాలి నాలెడ్జ్. దానికోసం మనకు ఓపెన్ బార్డర్స్ ఉండాలి, ఓపెన్ పార్ట్నర్షిప్స్ ఉండాలి, ఓపెన్ అలయన్సెస్ ఉండాలి. దాంతో మనం ఓపెన్ ఇన్నోవేషన్ చేసుకోవచ్చు. సో ఆ ఓపెన్ ఇన్నోవేషన్ చేస్తే లాభాలు ఏమిటంటే ఎప్పుడైనా పాండమిక్ లాంటిది ఏమైనా సిచ్యుయేషన్ వస్తే మనం నాలెడ్జ్ షేర్ చేసుకుని మన ప్రోడక్ట్స్, వ్యాక్సిన్స్ అయినా మెడిసిన్స్ అయినా మనం తయారు చేసుకుని మనం గ్లోబల్ హ్యుమానిటీని మనం సేవ్ చేసుకుందాం. అది ఒక మనకి అప్లికేషన్ అది. సెకండ్ ఏంటంటే ఇప్పుడు ఇండియా లాస్ట్ 50-60 ఇయర్స్ మనం వీఆర్ స్ట్రాంగ్ ఇన్ ప్రాసెస్ ఇన్నోవేషన్. ప్రాసెస్ ఇన్నోవేషన్ మనకి ఎలా హెల్ప్ చేస్తుందంటే సర్వీస్ బేస్డ్ ఎకానమీలో మనం చాలా ముందుకెళ్ళిపోయాం. మనం వన్ ఆఫ్ ద థాట్ లీడర్స్ ఇన్ సర్వీస్ ఎకానమీ. అంటే ఏమిటి? ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ఫార్మా సర్వీసెస్ అయినా, మెడికల్ ఇండస్ట్రీలో మెడికల్ సర్వీసెస్ అయినా, హెల్త్ కేర్ సర్వీసెస్ అయినా ఇవాళ ఇండియా టాప్. ఇండియాలో మన తెలంగాణ, మన హైదరాబాద్ నంబర్ 1లో ఉంది ఈ ఫార్మాస్యూటికల్ మెడికల్ సర్వీసెస్ ఇండస్ట్రీలో. అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇప్పుడు సర్వీసెస్ నుంచి మనం ఇండియా ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఒక $5 ట్రిలియన్ ఎకానమీ చేయాలంటే మన సర్వీస్ ఎకానమీలో మనం డిపెండెంట్ అయితే అది కుదరదు. అది మన ప్రోడక్ట్ ఎకానమీ వైపు వెళ్ళాలి, ప్రోడక్ట్ ఇన్నోవేటివ్ ఎకానమీ వైపు వెళ్ళాలి. అంటే ఏమిటి? ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మనం తయారు చేయాలి, ఇండియాలో తయారు చేయాలి. అదే కాకుండా మనం పార్ట్నర్స్, జర్మనీ పార్ట్నర్స్, సింగపూర్ పార్ట్నర్స్ నుంచి మనం పార్ట్నర్షిప్ చేసుకుని వాళ్ళు చేసిన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేది చాలా ఎక్కువ అక్కడ R&Dలో కంపేర్ టు ఇండియా. R&D ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఎక్కువ ఉంటే వాళ్ళతో పాటు మన పార్ట్నర్షిప్ చేసుకుని వాళ్ళ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కూడా మన ఇండియాలో తెచ్చినట్లుగా మనం చేయాలి. అది మన ప్రయత్నం. ఈ యొక్క మహాకుంభ ఏది నడుస్తుంది బిట్వీన్ జర్మనీ, సింగపూర్ అండ్ ఇండియా, ఏ MOU మేము సైన్ చేస్తున్నాయి వల్ల అది ఏంటంటే అది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్, ఎస్పెషలీ ఫ్రమ్ జర్మనీ అండ్ సింగపూర్. వాళ్ళకి మనం హెల్ప్ చేస్తాం. ఎలా అంటే బై గివింగ్ దెమ్ యాక్సెస్ టు మార్కెట్ ఇన్ ఇండియా, బికాస్ ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మార్కెట్. గివింగ్ దెమ్ యాక్సెస్ టు మెంటర్స్, బికాస్ మెంటర్షిప్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఏ ప్రోడక్ట్ అయినా మనం ఏ మార్కెట్లో తేవాలంటే మనకి మెంటర్స్ ఇంపార్టెంట్. మెంటర్స్ అంటే ఏంటంటే వాళ్ళు మార్కెట్ యాక్సెస్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఫండింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అక్కడ మేము చాలా పెద్ద ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాం. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు కొత్త మార్కెట్కి వెళ్ళాలంటే, డబ్బులు పెట్టాలంటే కొద్దిగా ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళకి ఆలోచనలు ఏంటంటే మా ప్రోడక్ట్ సక్సీడ్ అవుతుందా లేదా, మా ప్రోడక్ట్ నిజంగా ఇది ఫిట్ అవుతుందా లేదా, ప్రోడక్ట్ ఫిట్ ఉందా లేదా, మార్కెట్ ఫిట్ ఉందా లేదా, అక్కడ స్క్రీనింగ్ అసెస్మెంట్ మేము చేసి దాంట్లో ఎంత ఫండింగ్ చేయాలని ఫండింగ్ చేసి దాన్ని ఆ ప్రోడక్ట్ని ఒక కంపెనీని మేము దాన్ని సెటప్ చేస్తాం.